ఏమండే మనం ఇప్పుడు ఆడకెళ్తున్నామో తెలుసా? చిలక జోస్యం చెప్పించుకుంటా కానీ బాబు ఏమీ లేదు. ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు, అటు రోజా, జగనం వీళ్ళ భవిష్యత్తు ఏంటో చిలక జ్యోతిషి చెప్పేస్తానంటున్నాడు. అసలు అది నిజమో కదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండే బాబు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, జనసేన పెట్టాడు కదా, అవును, పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన పేరున రావాల్సిన ప్రశ్న వెంకన్న బాబు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మన సీఎం, ఆయన జాతకంది చేద్దాం. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ సీఎం చేస్తాడు లేదు నాకు కావాలి. అలాగే తేడా వచ్చింది అనుకో, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు కదా నీకు, తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నీకే తెల్దాం. అది ఓకేనా? ఇదిగో మళ్ళీ వేస్తాను డబ్బులు. దా రాముడు, జగన్ పేరున జాతకం ఎలా ఉందో, సంవత్సరం ఎలా ఉందో చూడరా. ఏంటి జగన్ దడి ఎత్తలేదేంటిది? అదో డాన్స్ చేస్తుంది. అదేంటిది భయం వేస్తుంది జగన్ అంటే? భయం అయింది చూస్తాయి అక్కడ అరుతున్నాయి కదా చిలకలో. ఇది ఆడచిలక మగచిలక? మగచిలక. మరి ఆడచిలక ఎక్కడ ఉంది? ఆడచిలక లోపల ఉంది, అది పిల్లది, చిన్నపిల్ల. చూడ అయ్యి బాబోయ్, ఏంటది? జగన్ పేరున బాగోలేదు, రాక్షసి. ఏంటది? సైతాన్. ఏంటిది? ఎముకలు? ఎముకల బొమ్మ. మరి అదేంటది? గాలిముండ. గాలిముండ. ఆ ముండ ఎక్కడ ఉంటది? అది సుశానాల్లో ఉంటది. ఆ ముండ సుశానంలో ఉంటదా? ఆయన పేరుని ఇది రాకూడదు, చాలా దరిద్రంగా ఉంది. ఎలాగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పూజలు ఉంటాయా? ఆయన పూజలు ఉంటాయి కానీ ఆయన పేరు మీద బాగోలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీఎం అవుతాడు ఆవిడ? అవడు. నిజం చెప్పాయా బాబు? నిజమే చెప్తున్నాను. నువ్వు ఇటువంటి కరెక్ట్ గా చెప్పాలి, తేడా వచ్చి ఏముండదు. మరి నీ చెప్పేదే కరెక్ట్. నిజమేనంటావా? సైతాన్ నడుస్తుంది, దానివల్ల సీఎం అయ్యే అవకాశం లేదు. ఆయన పేరు మీద ఈ గాలి ముండ తిప్పేస్తుంది ఆయన్ని. మరి ముండను కట్టడి చేయాలంటే ఏం చేయాలి? దీనికి పెద్ద పూజ చేయాలి. మరి చేద్దామా? మరి చేయాలంటే డబ్బులు పోలు అయిపోతాయి. అయితే జగన్ గారికి ఈ విషయం తెలదేమో. మరి చెప్పాలి. మరి ఎవరి ద్వారా చెబుదాం? మరి ఎవరి ద్వారా చెప్తామని చెప్పండి. అసలు ఇవన్నీ నిజాలని నువ్వు చెప్పి. మరి నిజమే కాబట్టి ఇలాగ జరిగింది. జగన్ గెలుస్తాడు అంటున్నారు, నువ్వేమో గెలవడు అంటున్నావు. లేదు, జగన్ రాడు, అవడో ఇంకో సైతాన్ని ఎడుతుంది. చూద్దాం ఇంకా. మరి అది నెల 15 రోజులు పోతే నీ జాతకం కూడా బయటెట్టేస్తాను నేను. అలాగే. ఓకేనా? ఓకే, చెప్పండి. నేను నిన్ను నీ చిలకనే నమ్మలేకపోతున్నాను. అయ్యో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారని అందరూ చెబుతున్నారు, మళ్ళీ డబ్బులు పెడుతున్నాను. సరే, నాకు నమ్మకం లేదు. మళ్ళీ జగన్ అదే తీయించు, మళ్ళీ నమ్ముతాను. రాముడు, జగన్ పేరున అనుమానం వచ్చిందంట, ఆలోచించి చూడమ్మా. సంవత్సరం ఎలా ఉందో, భవిష్యత్తు ఎలా నడుతుందో చూడు. రావాలి. చూడ, ఇందా మీరు చెబితే నమ్మలేదు, ఇగో మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ అదే వచ్చిందా? మరి అవును, అన్ని అయ్యే పెట్టేసే పెట్టి నువ్వు అన్ని కావాలతో మీరు తనిఖీ చేసుకోవచ్చు. నాకైతే నమ్మకలేదే బాబా. మరి కావాలతో తనిఖీ చేసుకోండి. ఆయన పేరున సైతాన్ని ఎడుతుంది, ఆ సైతాన్ ఉన్నంత సేపు ఆయన సీఎం. ఇది వద్దుగా ఇంకోటి తీసుకుందాం, చంద్రబాబు మీద చూసుకుందాం. అలాగే.